రైల్వే నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ గైస్ ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. దీంట్లో ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే సపరేట్గా వీడియో చేయండి అని ఒక కామెంట్ అయితే చేసేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ వేకెన్సీ అయితే సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ వీడియో పూర్తి అయితే చెప్తాను, లాస్ట్లో చూసేయండి మీరు అనేది. అండ్ వేకెన్సీ అయితే కానీ చూసుకుంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి రావడం అయితే జరిగిందండి. అండ్ ఇది కోల్కతాలో అయితే ఉంటుంది. అండ్ మీరు అక్కడికి అయితే వెళ్ళి అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 1 year అనేది మీరు అప్రెంటిస్‌షిప్ అనేది చేసుకుంటే తర్వాత అయితే మీకు అనేది రైల్వే నుంచి వచ్చే నోటిఫికేషన్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు సపోజ్గా చూసుకుంటే గ్రూప్ డి ఉద్యోగాల్లో అనేది 20% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే టెక్నీషియన్ వేకెన్సీలో కూడా ఇప్పుడు రీసెంట్గా అయితే వాళ్ళకి అనేది రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే ట్రైనింగ్ కూడా తీసేయడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలా కొన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇలాంటి బెనిఫిట్స్ అయితే మీరు పొందాలనుకుంటే ఇప్పటివరకు మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే మీరైతే ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ December 27 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి. జస్ట్ మీరు మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో ఆ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. ఏజ్ లిమిట్ అనేది 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలకు అయితే అప్లై అయితే మీరు చేసుకోగలరు. అదేవిధంగా కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రాశి వర్తిస్తుంది. SC ST వాళ్ళకి 5 year వరకు, OBC వాళ్ళకైతే 3 year వరకు, అదేవిధంగా PWD క్యాండిడేట్ వాళ్ళకైతే 10 year వరకు అయితే ఏజ్ రాశి వర్తిస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా ఇక్కడ 10 year వరకు అయితే ఏజ్ రాశి వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ కూడా చూడండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ అయితే 50% మార్క్స్ అని మీరు పాస్ అయిన తర్వాత అయితే సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అది NCVT అయినా పర్లేదు, SCVT అయినా పర్లేదు, మీరైతే చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయాల్లో వస్తే ఇక్కడ SC ST PWD ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. వీళ్ళు సింపుల్గా ఒక అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. మీ మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ మీకు ఇదా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 rupees ఫీజు అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో మీ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మీ UPI కావచ్చు, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు అనేది ఎలాంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. సింపుల్గా అయితే మీకు అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అది అఫీషియల్ నోట్లో అనేది కూడా వాళ్ళైతే రిలీజ్ అనేది చేస్తారు. ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ మిగతా ప్రాసెస్ అనేది. దాంట్లో అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే వెళ్ళైతే మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు సింపుల్గా అయితే ఒక మెడికల్ ఫామ్ అయితే నింపించుకొని ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మీకు 1 year అయితే చేస్తారు. అదేవిధంగా మీరు ట్రైనింగ్లో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారండి. మేము 2 year ఐటీ చేసిన వాళ్ళకైతే దాదాపుగా అయితే 8,000 స్టైఫండ్ అయితే ఉంటుంది. అదేవిధంగా 1 year ఐటీ చేసిన వాళ్ళకైతే 7,000 చిల్లర స్టైఫండ్ అయితే ఉంటుందండి. ఆ ప్రాసెస్ అయితే మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. అప్లై అయితే ఆన్లైన్లో చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కావాలంటే చేసుకోండి. ఒకవేళ మీకు ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ తెలియకపోతే కామెంట్ అయినా చేయండి ఫ్రెండ్స్. నేను సపరేట్ వీడియో చేసి అయితే పెడతాను. సో గైస్ ఇక్కడ మీరు వేకెన్సీ అనేది చూసుకుంటే ఏ వర్క్షాప్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అదేవిధంగా మీ ట్రేడ్కి వేకెన్సీ ఉన్నాయా లేదా అని చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్, మెకానికల్, డీజిల్, మిషనిస్ట్, పెయింటర్ కావచ్చు, రిఫ్రిజిరేషన్, AC మెకానిక్ ఇలా వేకెన్సీ అయితే ఉన్నాయి. వేరే వర్క్షాప్లో ఇంకా వేరే ట్రేడ్స్ కూడా ఉంటాయి. మీ ట్రేడ్కు అదేవిధంగా మీకు ఎక్కడ వేకెన్సీ ఎక్కువ ఉంటే అక్కడైతే మీరు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అలా ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా మీరు ఎలా ఇచ్చుకోవాలి ఆ ప్రాసెస్ మీకు కావాలంటే నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను సపరేట్గా వీడియో చేయడానికి అయితే ట్రై అనేది చేస్తాను. ఇక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోండి. అని నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ.